అకాడమీ శుభ ప్రారంభం చేయడానికి వచ్చిన మా గురువర్యులు శ్రీమాన్ విజయ్ గారు, అలాగే వార్డ్ కౌన్సిలర్ నంబర్ 2వ కౌన్సిలర్ 5 ప్రాంతం చెందిన శ్రీ సోమేశ్వర గారు వారి ధర్మపత్రంతో, అలాగే మా మిత్రుడు నా క్లాస్మేట్ స్వామి శ్రేణు, అలాగే ఇంకో మరొక మిత్రుడు నా మిత్రుడు ఈ శుభదిన ఆరంభం శుభారంభం ఇంతెంతాయి ఒడిగెత్తాయి ఎదగాలని, ఇంకా ఎంతోమంది మన చిన్న చిన్న కళాకారులు పిల్లలు చాలా టాలెంట్ వాళ్ళలో ఉన్న ప్రతిభను బయట కళావేద నాట్య శాస్త్రం శ్రీమతి రాజేశ్వరి వారి అమ్మాయి, తర్వాత వారితో పాటు ఇంకా చాలామంది చాలా గర్వంగా తీసుకోవాల్సిన విషయం ఈరోజు మన అందరికీ. ఎందుకంటే నాట్య చరిత్ర మన ఈ యొక్క నాట్య శాస్త్రం అనేది చాలా చరిత్ర ఉంది. దీనికి చాలామందికి తెలియదు. ఇది రానున్న తరానికి మనము వదిలేస్తున్నామేమో అని ఒక చిన్న భయం, పిల్లల్లో ఆసక్తి మోడర్న్ డాన్స్ వైపు వెళ్ళిపోతుంది. ఇలా మన ఈ కళ అనేది రాను రాను ఏదో కనుమరుగైపోయే పరిస్థితుల్లో చాలామంది ఇలాంటి ఉత్తమ ఆలోచనలతో ముందుకు వచ్చి ఉత్తమమైన ఈ యొక్క వేదికను ఈరోజు శివాలయంలో, అది కూడా నటరాజ్ సమక్షంలో గొప్ప అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడి మన శ్రీమాన్ విజయ్ గారికి పోరుకొచ్చితో వారికి అందజేసి వారి సన్మానిస్తారని మనం చేసి, అలాగే వార్డ్ నెంబర్ 2 కౌన్సిలర్ గారు ఈ సందర్భంగా పోరుకొచ్చుతో సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తర్వాత వారి శ్రీమతి సతీమణి గారు కూడా వచ్చి పోరుకొచ్చిని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత మా హరి చేతులు మీద శ్రీ ఈశ్వరరావు గారు కూడా మాట్లాడితే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా రాజేశ్వర గారికి థ్యాంక్స్ చెప్పాలి. మేము కూడా చాలా అనుకున్నాం డైరీలో ఇలాంటివి ఉంటే బాగుంటుంది. ముందుగా మా పీపుల్ ఎంచుకోవడం కూడా మాకు కరెక్ట్. అలాగే మాకే పీపుల్ సపోర్ట్గా ఉంటుంది. మాకే ఒక్క రూపాయి పెట్టిన అవసరం లేదు. కరెంట్ దాని మొత్తం మేము వాళ్ళంతా పెడుతున్నాం. మా సపోర్ట్ ముందు ఉంటుంది. చేయండి పిల్లలకి తెలుగు పిల్లలు బయటకు కావాలి. అది ఆలోచిస్తున్నాం. ఈరోజు నటరాజన్ యొక్క ఏదైతే వాక్యం ఉంది దాని యొక్క ఏది విశిష్టత, ఆ యొక్క కింద చరిత్ర ఏంటి ఈరోజు కథ తెలుసుకున్నాం. సో ఈ సందర్భంగా లక్ష్మణ్ గారు కూడా మాట్లాడితే బాగుంటుంది. అందరూ మాట్లాడేశారు. ఎంతోమంది పిల్లలకి తీర్చిదిద్దుతూ ఈరోజు విద్యాభ్యాసాన్ని అందిస్తున్నారు. చాలా మందికి మంచి మంచి ర్యాంకులు కూడా ఇప్పిస్తున్నారు మన సుందరబాబు. సో ఈ సందర్భంగా మీరు కూడా పిల్లలకి ఆశీర్వాదం వేదికగా వచ్చిన అందరికీ ఈరోజు ఈ సందర్భంగా ఈ విషయాల పైన మాట్లాడబోతుంది. ఈ వేదికగా అలంకరించిన రాజేశ్వరి గారికి మరియు వి ప్రశాంతి అమ్మాయి మొదటిగా మా కోచింగ్ క్లాస్లో ఫస్ట్ నాట్యం వేడుతున్నాను. అదేవిధంగా వెళ్తూ ఈరోజు అండమాన్ నికోబార్ ఐలాండ్లో టాప్ లెవెల్లో అమ్మాయి ఎన్నో క్లాసికల్ డ్యాన్స్ సర్టిఫికెట్ కానీ అవార్డ్స్ కానీ వెళ్తున్నాయి. దానికి కారణం రాజేశ్వరి మదర్ గారు. ఒకసారి అదేవిధంగా ఈ వేదిక అలంకరించిన మన శ్రీ విజయ్ గారికి, అదేవిధంగా వార్డు మెంబర్ మోసర్ గారికి, నగరేశ్వర మేడం గారికి మరియు ఈశ్వరరావు గారికి, అదేవిధంగా శ్రీను గారికి అందరూ కూడా నమస్కారం చేస్తున్నాను సార్. ఎందుకంటే ఈరోజు మేడం గారు ఎన్నో జగాలు ఐడో కానీ అదేవిధంగా వెలుగురు కానీ అన్ని జగాలు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క నాట్యాన్ని పెట్టడానికి అదే ఈరోజు ఇక్కడ పెట్టడానికి కారణం ఈశ్వరరావు సార్ గారు. అతను కూడా ధన్యవాదాలు. ఎందుకంటే
ఈ కార్యక్రమం మన పిల్లల్లో సంస్కారం నేర్పిస్తుంది. నేను మొదట మీరు చూస్తున్నారు, ప్రతి సంవత్సరము గణేష్ పూజ చేస్తున్నారు. గణేష్ పూజకి మనం చేస్తాం, దానికి మనం ఆ విధంగా చేయడం లేదు. గణేష్ పూజ చేసిన తర్వాత విచ్చల విధంగా డ్యాన్స్ వేసుకుని వెళ్తాం. ఈ విధంగా ఈ నాటికం నేర్చుకొని ప్రతి ఒక్క గణేష్ పూజ మండపంలో వేస్తే బాగుంటుందని మనం అనుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆ మేడం గారు ఎంతో పాటు ట్యూషన్ క్లాస్కి పెట్టడం జరిగింది. ఎంతోమంది పిల్లలకి సేవ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది పిల్లలకి పువర్ స్టూడెంట్స్ కూడా అందులో చాలా ఆదరించింది. కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ వేదికని అలంకరించడానికి ఈశ్వర గారు ఇచ్చారు కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. शिरसा देवो पितामहमहेश्वरो नाट्यशास्त्रं प्रवक्ष्यामि गणानायुताकृतम् देवतानां शिरस्तस्थो गुरूणामस्य संस्थित वक्षस्थश्चैव विप्राणः शेषे त्वनियमो भवेत् विष्णुशक्तिः समुत्पन्ने चित्रवर्णे महीतले अनेकरत्नसम्पन्ने भूमिदेवी नमोऽस्तुते समुद्रवसने देवी पर्वतस्तरमण्डले नाट्यं करिष्यतु देवी पादाखानं क्षमस्व मे कटी कर्ण समायत्र पूर्वरांश शिरस्तः सन्नतपुरश्चैव सौष्ठवं नाम तत्तवे प्रायेण करणे कार्यो वामो वक्षस्ते तत्करः चरणस्यानुगच्छामि दक्षिणस्तु भवेत्करः